హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్స్ విత్ కేసీ అగైన్. ఈ వీడియోలో 125cc స్కూటర్ సెగ్మెంట్ లో టాప్ సేల్స్ తో దూసుకుపోతున్న సుజుకి యాక్సెస్ 125 డీటెయిల్ ఫీచర్స్ అండ్ డ్రైవ్ రివ్యూ చూద్దాం. అండ్ వీటితో పాటు ఈ స్కూటర్ యొక్క రియల్ వరల్డ్ మైలేజ్ కూడా టెస్ట్ చేశాను. అండ్ మైలేజ్ చూసి నేనైతే షాక్ అయ్యాను. ఈ స్కూటర్ ని నేను లాస్ట్ 2 days నుండి యూజ్ చేస్తున్నాను. ఎప్పట్లాగే సూటిగా సుత్తి లేకుండా విత్ ఇన్ 5 minutes లో రివ్యూ కంప్లీట్ చేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కంటిన్యూ టు ద వీడియో. సో ఇప్పుడు మనతో ఉన్న ఈ స్కూటర్ మోడల్ అండ్ వేరియంట్ విషయానికి వస్తే ఇది 2024 మోడల్ అండ్ వేరియంట్ వచ్చేసరికి టాప్ వేరియంట్ అయిన రైడ్ కనెక్ట్ ఎడిషన్. ఇది డ్యూయల్ కలర్ వేరియంట్. ప్రజెంట్ మార్కెట్ లో ఈ కలర్ కి చాలా డిమాండ్ ఉంది. ఫ్రంట్ సైడ్ డ్యూయల్ ఎల్ఈడి హెడ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. సైడ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడివే ఆఫర్ చేస్తున్నారు. సెంటర్ లో బిగ్ సైజ్ సుజుకి లోగో, సైడ్ మిర్రర్స్ ఈ స్కూటర్ లుక్స్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేశాయి. ఈ టైప్ ఆఫ్ క్రోమ్ ఫినిష్డ్ మిర్రర్స్ ని మనం రాయల్ ఎన్ఫీల్డ్ లో చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ 12-inch అలాయ్ వీల్ విత్ 220mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. టైర్ సైజ్ 90/90. బ్యాక్ సైడ్ 10-inch అలాయ్ వీల్ విత్ డ్రమ్ బ్రేక్ అండ్ టైర్ సైజ్ వచ్చేసరికి 90/100. ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ అండ్ బ్యాక్ సైడ్ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ కి హై బీమ్ అండ్ లో బీమ్ బటన్, సైడ్ ఇండికేటర్ అండ్ హార్న్ బటన్స్ ఇచ్చారు. సెంటర్ లో బ్లూటూత్ ఎనేబుల్ డిజిటల్ కన్సోల్ ప్రొవైడ్ చేశారు. దీనికి మన ఫోన్ ని కనెక్ట్ చేసి మొబైల్ కి సంబంధించిన అలర్ట్స్ అన్ని చూసుకోవచ్చు. అవేంటో స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి USB A టైప్ సాకెట్ అండ్ మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి చిన్న స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. సెంటర్ లో లగేజ్ హుక్ ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ హ్యాండిల్ దగ్గర ఇంజన్ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ మాత్రమే ఉంటుంది. ఇందులో మనకి సెంట్రల్ లాక్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న పుష్ బటన్ ని యూజ్ చేసి కీ హోల్ ని క్లోజ్ చేసుకోవచ్చు. సీట్ అయితే చాలా పెద్దగా ప్రొవైడ్ చేశారు. ఈ సెగ్మెంట్ లోనే ఇది చాలా లాంగ్ అండ్ కంఫర్ట్ సీట్ అని చెప్పొచ్చు. సీట్ కింద స్టోరేజ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారు. హెల్మెట్ తో పాటు ఇంకా కొన్ని థింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫుట్ రెస్ట్ కొంచెం చిన్న సైజ్ లో ఇచ్చారు. సైడ్ లో యాక్సెస్ 125 లోగో అట్రాక్టివ్ గా ప్రొవైడ్ చేశారు. దాని కిందనే రైడ్ కనెక్ట్ ఎడిషన్ అని కూడా ప్రొవైడ్ చేశారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 160mm. లెఫ్ట్ సైడ్ ఇంజన్ అండ్ ఇంజన్ కిక్ స్టార్ట్ పెడల్ చూడొచ్చు. ఇది BS6 phase 2 ఇంజన్, సో చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ గా ఉంటుంది. ఇది 125cc 4-stroke 1 cylinder ఎయిర్ కూల్డ్ ఇంజన్. మిగతా ఇంజన్ స్పెక్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. లేడీస్ సైడ్ ఫుట్ రెస్ట్ చాలా సాలిడ్ గా ప్రొవైడ్ చేశారు, బట్ ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్ లో వేయించుకోవాలి. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ అండ్ హాలోజన్ సైడ్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ క్రోమ్ ఫినిషింగ్ తో ప్రొవైడ్ చేశారు. ఈ స్కూటర్ లో మనకి E20 పెట్రోల్ తో నడిపే ఆప్షన్ ఇచ్చారు. E20 పెట్రోల్ అంటే నార్మల్ పెట్రోల్ లో 20% ఇథనాల్ మిక్స్ చేస్తారు. బ్యాక్ ప్యాసింజర్ సపోర్టర్ కూడా చాలా వైడ్ గా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ బంపర్ కి కూడా రిఫ్లెక్టర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ కి సైలెన్సర్ కూడా పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ఇంజన్ నాయిస్ ని ఇది చాలా బాగా మేనేజ్ చేస్తుంది. ఈ స్కూటర్ కి జెన్యూన్ సుజుకి యాక్సెసరీస్ ఆఫర్ చేస్తున్నారు. ఇవి కావాలంటే ఎక్స్ట్రాగా మనీ పే చేయాలి. ఈ స్కూటర్ ఏ కలర్స్ లో అవైలబుల్ లో ఉందో స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ దీని డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సైడ్ స్టాండ్ తీయకపోతే ఈ స్కూటర్ స్టార్ట్ అవ్వదు. దీన్ని నేను గత 2 రోజులుగా యూజ్ చేస్తున్నా గైస్. డైలీ యూసేజ్ అండ్ ఆఫీస్ కి వెళ్ళడానికి కూడా యూజ్ చేశాను. మీకు సుత్తి కొట్టకుండా నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. ఈ స్కూటర్ డ్రైవింగ్ లో బెస్ట్ పార్ట్ దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. బటర్ స్మూత్ గా ఉంది అండ్ ఇనిషియల్ పికప్ కూడా చాలా బాగుంది. స్టెబిలిటీ చాలా బాగుంది. సస్పెన్షన్ కూడా చాలా బాగా ట్యూన్ చేశారు. హార్డ్ సర్ఫేసెస్ మీద చాలా స్మూత్ గా వెళ్తుంది. సీట్ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంది. 45 minutes డ్రైవ్ తర్వాత కూడా అంతగా బ్యాక్ పెయిన్ కానీ అండ్ అండర్ థై పెయిన్ కానీ నాకు అనిపించలేదు. ఇంజిన్ పర్ఫార్మెన్స్ లో నాకు ఎక్కడా ల్యాక్ కనిపించలేదు. హైదరాబాద్ లో ఉండే హిల్లీ రోడ్స్ పై కూడా చాలా ఈజీగా ఎక్కేసింది. సో కమింగ్ టు ద ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ మైలేజ్ టెస్ట్ చేయడానికి స్కూటర్ కి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించాను. ఈ స్కూటర్ కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ 45 km/లీటర్. సో 45 km డ్రైవ్ చేశాక మళ్ళీ రీఫ్యూయల్ చేయించి మైలేజ్ చెక్ చేద్దాం. ఫుల్ ట్యాంక్ చేయించాక ఓడోమీటర్ రీడింగ్ 172 km చూపిస్తుంది అండ్ ఫ్యూయల్ ఇండికేటర్ కూడా ఫుల్ గా చూపిస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. అరౌండ్ ఒక 43 km తిరిగిన తర్వాత మళ్ళీ పెట్రోల్ బంక్ వచ్చేసాను. ఇప్పుడు పెట్రోల్ రీఫ్యూయల్ చేయిస్తున్నాను. ఫుల్ ట్యాంక్ అయింది. డిజిటల్ మీటర్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు 1.11 లీటర్స్ ఫిల్ అయింది. సో కంపెనీ క్లెయిమ్ చేసినట్టుగానే ఆల్మోస్ట్ అంతే మైలేజ్ ని ఈ స్కూటర్ ప్రొవైడ్ చేస్తుంది. నైట్ టైం కొంచెం డార్క్ గా ఉన్న ఏరియాలో ఈ స్కూటర్ హెడ్ లైట్స్ లైటింగ్ ని కూడా ఒకసారి చెక్ చేశాను. లైటింగ్ మాత్రం హై బీమ్ అండ్ లో బీమ్ లో కూడా ఎందుకో నాకు అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు.
సో ఎవరైతే సిటీలో హ్యాజల్ ఫ్రీ అండ్ కంఫర్ట్ బైక్ రైడ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ స్కూటర్ బాగా సూట్ అవుతుంది. లేడీస్ మాత్రం ఈ స్కూటర్ కొనేటప్పుడు తప్పకుండా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. ఎందుకంటే దీని సీట్ హైట్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల షార్ట్ గా ఉండే వాళ్ళకి బ్యాలెన్సింగ్ కొంచెం కష్టం అవుతుంది. ఫైనల్లీ హైదరాబాద్ లో ఈ స్కూటర్ ఆన్ రోడ్ ప్రైజెస్ ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎక్స్ట్రా యాక్సెసరీస్ అండ్ ఇన్సూరెన్స్ ని బట్టి ప్రైజెస్ కొంచెం వేరీ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సుజుకి యాక్సెస్ 125 కొనాలని ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డ్రైవ్ సేఫ్, టేక్ కేర్. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ అప్డేట్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.